హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక 2 days బ్లాగ్ అయితే కంటిన్యూ చేశానమాట. సో ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు నెక్స్ట్ డే ఊరికి వెళ్తున్నారండి. ఊరికి వెళ్ళే ముందు ఏం జరిగింది అనేది ఈ బ్లాగ్లో అక్కడక్కడ షూట్ చేశానమాట. సో ఇక్కడ వచ్చేసి అమ్మ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఆల్రెడీ లంచ్లోకి వచ్చేసి మజ్జిగ పులుసు అలాగే పచ్చడి అవి చేసి పెట్టిందనమాట. చింతకాయతో పచ్చడి చేస్తారు కదా, అది తీసుకొచ్చింది. ఇంకా అవన్నీ చేసి పెట్టి వెళ్ళింది. రేపు ఊరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా అలాగే ఒక 2 daysలో వినాయక చవితి ఉండిందనమాట. దానికోసం అని చెప్పేసి ఇంట్లో నాకు క్లీనింగ్ కూడా చాలా వరకు చేసి ఇచ్చిందండి. నేను అడగలేదు బట్టలు కానీ ఇవన్నీ. అసలు నేను రెగ్యులర్గా వేస్తూనే ఉంటాను కదా, కాకపోతే తెలియకుండానే ఎన్ని బట్టలు వచ్చేసాయంటే అందులోనూ ఋత్విక్ కొంచెం నైట్ గలీజ్ చేశాడనమాట. సో దానివల్ల ఇంకా పరుపు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా పనులు పెరిగిపోయాయి. ఇంకా అమ్మ అవన్నీ చూసుకునింది అనమాట. నాకేమో వినాయక చవితి ఆర్డర్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయండి, మిషన్కి సంబంధించినవి అండ్ షాప్లో పెండింగ్ ఉండిపోయిన వర్క్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఎక్కువ ఉండిపోయి నేను అసలు ఆ మిషన్స్ రూమ్లో నుంచి అయితే బయటికే రాలేదు. ఇక్కడైతే అమ్మ నిన్న పప్పు చేసింది కదా, నాకు కూడా తినాలనిపించి మళ్ళీ చేయించుకున్నాను. పిల్లలకైతే సపరేట్గా వేరే కర్రీ చేసి పంపించాను. రెసిపీ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా జస్ట్ తాలింపు వేసేసి అందులో నానబెట్టిన పెసరపప్పు వేసేసి ఉడికించి కొంచెం అంతా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా సింపుల్గా చేసేస్తారు. ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాయి, ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతాయి. మేము అంటూ ఉంటామన్నమాట, ప్రయోగాలు ఎక్కువ చేస్తూ ఉంటావు అని చెప్పి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి. మొన్నటి వరకు మనం రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టట్లేదు కాబట్టి కొంచెం నోటిఫికేషన్స్ అవి తక్కువ వెళ్తున్నాయి కాబట్టి లైక్ చేయండి ఖచ్చితంగా. నచ్చిన వాళ్ళు చూడాలి రెగ్యులర్గా అనుకునే వాళ్ళు. సో ఇంకా పరుపు తీసుకొచ్చి బయటపడేసిందండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ పరుపు ఒక్కటి చేంజ్ చేసుకోవాలని. అనుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి బాధ్యతలు పెరిగిపోవడము, హౌస్ కొనుక్కున్న తర్వాత చేంజ్ చేసుకుందాంలే అనుకున్నాము. బట్ హౌస్ కొనుక్కున్న తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి అనమాట రెస్పాన్సిబిలిటీస్ అనేవి. సో దానివల్ల ఇంకా ప్రజెంట్ అయితే మేము కింద వేసుకుంటామండి పరుపు, దాన్నే యూజ్ చేసుకుంటాము. ఇక్కడ అమ్మ అయితే సో దీన్ని ఎండలో వేద్దాము అని చెప్పి బయట అయితే వేసిందండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటే ఇంకా నైట్ ఋత్విక్కి కొంచెం హెల్త్ అది బాగాలేక అంటే ఇంజెక్షన్ చేయించుకున్నాడండి. మోస్ట్లీ దానివల్ల ఏమో తెలీదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పాస్ పోయడం ఇవన్నీ స్టాప్ చేసేసారు. కానీ వాడు ఇంజెక్షన్ చేయించుకున్నాడు కదా, సడన్గా కొంచెం అర్జెంటుగా లేవడంలో కొంచెం పాస్ పోసేసాడు అనమాట. సో చిన్నపిల్లాడే కదా, ఇంకా తర్వాత చాలా ఇయర్స్ అయిపోయింది మానేసి కూడా 4 years దాకా అయిపోయింది పిల్లలు. లౌక్య అయితే కరెక్ట్గా 2 yearsకి తను వాష్రూమ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా నేర్చుకునింది అనమాట. ఋత్విక్ కూడా అంతేనండి, కొంచెం స్కూల్కి వెళ్ళేంత వరకు వాడు ఇబ్బంది పెట్టాడు, కానీ వన్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడి పనులు వాడు చేసుకోవడం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాడు. సో నెక్స్ట్ అయితే ఇంకా దోశకి వేసి ఇచ్చింది అనమాట. పండగ కదా, మళ్ళీ ఇన్ని పనులు ఉన్నాయి నీకు, మళ్ళీ ఏం చేసుకుంటారు ఏం తింటారు అని చెప్పేసి దోశకైతే నానబెట్టమని చెప్పింది. అమ్మకంటే దోశకి నేను మంచిగా వేస్తానని చెప్పేసి నువ్వే అవన్నీ వేసివు, నేను కడిగి పెడతాను, సాయంత్రం పిండి ఆడించుకొచ్చుకుందరు అని చెప్పేసి చెప్పింది. నేను అవన్నీ కూడా వేసి ఇచ్చేసాను. ఇంకా అమ్మ అయితే కడిగి నానబెట్టేసిందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఈవినింగ్ కరెక్ట్గా టైము 4:35 అలా ఆ టైంలో కొంచెం బయటకు వచ్చానండి. ఇక్కడైతే పువ్వులు పూసాయి అనమాట. ఇవి మార్నింగే పూసాయి. ఇంకా రేపు పూజ ఉంది కదా అని చెప్పేసి మేమైతే కోయలేదు. కాకపోతే ఎండ ఎక్కువ వస్తుందండి. వర్షాలు పడినప్పుడేమో ఆ 1 day 2 days ఏమో చల్లగా ఉంటుంది, కానీ దాని తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా ఎండ బీభత్సంగా ఉంటుంది. ఆ ఎండలకి చూడండి పువ్వులు కూడా కమిలిపోతున్నాయి. ఇంకా పూజకి బాగుంటాయి కదా, నేను మొక్కలు వేసుకునిందే పూజ కోసము. ఇలాగ మొక్కల మీద వాడిపోతూ ఉంటే నాకు అస్సలు నచ్చదండి. దేవుడికి పెట్టాలని చెప్పేసి మెయిన్గా ఈ నాటు రోజులు వేసుకున్నాను అనమాట. కొంచెం సేపే ఉన్నా కానీ చాలా అందంగా ఉంటారు మనం దేవుడికి అలంకరించుకున్నట్లయితే. ఇంక ఈ పువ్వులన్నీ కోసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. దగ్గర ఒక 4 or 5 కాసాయండి. లౌక్య మార్నింగ్ ఒక 2 తీసుకెళ్ళింది, టీచర్స్కి ఇస్తానంటది, ఫ్రెండ్స్కి ఇస్తానంటది, అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంకా తర్వాత ఇవన్నీ కోసేసి పెద్దగా పూసాయండి పువ్వులు కూడా, మంచి కలర్ వచ్చున్నాయి. ఇంకా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాంలే, రేపటికైతే ఇంకా పాడైపోతాయి అని చెప్పేసి ఇంకా నేనైతే బాక్స్లో పెట్టుకున్నాను. అలాగే సన్నజాజులు కూడా కోసాను అనమాట. చాలా రోజుల తర్వాత ఎన్ని సన్నజాజులు వచ్చాయి. నమస్కారం ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అందరితో పాటు
అమెజాన్లో కొన్ని కుర్తా సెట్స్ అయితే తీసుకున్నానండి. కుర్తా సెట్స్ కాదు, కుర్తీస్ తీసుకున్నాను. అండ్ దాంతో పాటు బాటమ్స్ కూడా తీసుకున్నానండి. సో ప్రజెంట్ లెగ్గిన్స్ కంటే కూడా మనకి కొంచెం ఫ్రీ సైజ్ ఉంటాయి కదా ప్యాంట్స్, అవి బాగా చాలా మందికి కంఫర్టబుల్ గా అనిపిస్తున్నాయి. ఈవెన్ నేను కూడా లెగ్గిన్స్ అన్ని పక్కన పెట్టేసి ఇలాంటి బాటమ్స్ అయితే పేరప్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మంచి మంచి బ్రాండ్ కి సంబంధించినవండి. అన్ని కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. సో మీకు వీటిలో ఏదైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది అండ్ ప్రైజెస్ కూడా కనిపిస్తాయి. సో అమెజాన్ లోనే తీసుకుంటానండి. నా క్లాతింగ్ కానీ బ్యూటీ ఐటమ్స్ ఏవైనా కానీ కొంచెం రీజనబుల్ గా ఉంటది, సేల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఫస్ట్ అయితే నేను వేసుకున్న కుర్తా కూడా అమెజాన్ లోదే, ప్యూర్ కాటన్ అండి. చాలా కంఫర్టబుల్ గా ఉంది డే టైంలో మనం వర్క్ చేసుకోవడానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు. అండ్ చాలా బాగుంది అనమాట. అండ్ ఒక అంబ్రిల్లా కట్ లాగా ఉంటుంది. నేను మీకు ఫుల్ గా కూడా వీలైతే చూపిస్తాను, లేదంటే మీరు ఒకసారి లింక్ క్లిక్ చేయండి, క్లారిటీగా తెలుస్తుంది. ఎంత సాఫ్ట్ ఉందంటే అది కూడా కట్స్ లాగా వచ్చేసి చాలా నచ్చింది నాకైతే. చూడగానే వేసేసుకున్నాను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి. సో మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, చాలా ఫ్రీగా ఉంటుంది. మనం నైటీస్ అవి వేర్ చేస్తే ఎలా ఉంటుందో అంత ఫ్రీగా మనం ఇంట్లో వర్క్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ చాలా బాగుంటుంది, ప్యూర్ కాటన్. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది ఒక బాటమ్ అండి, గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట. అంటే లైట్ క్రీమ్ కలర్ అనమాట, గోల్డ్ క్రీమ్ అంటాం కదా అలా తీసుకున్నాను. రంగీత బ్రాండ్ కి సంబంధించిందండి. సో చాలా సాఫ్ట్ ఉంది అండ్ ప్యూర్ కాటన్. లాస్ట్ టైం అయితే ఒకటి తెచ్చి యూజ్ చేశాను, షింక్ అవ్వడం కానీ ముడతలు రావడం కానీ ఏం లేదు, కాటన్ బాగుంది. అందుకని నెక్స్ట్ ఇంకొకటి అయితే నేను ట్రై చేశాను అనమాట. సో మనం బయటకు వెళ్ళినప్పుడు వచ్చేసి ఇదనమాట. చూడండి చాలా బాగుంది, ఫ్రీ సైజ్ తీసుకున్నానండి. నా సైజ్ వచ్చేసి ఎల్ తీసుకున్నాను. సో సైజెస్ అనేవి కొంచెం మనం కుర్తీస్ లాగా కాదు, కొంచెం ఎక్స్ట్రా సైజెస్ తీసుకోండి, అప్పుడే మనకి ఫ్రీగా ఉంటది అనమాట, లెంత్ అవన్నీ కూడా. ఇది క్వాలిటీ చాలా బాగుంది. అండ్ అలాగే గ్రే కలర్ లో కూడా తీసుకున్నానండి, సేమ్ బ్రాండ్. లాస్ట్ టైం మెరూన్ తీసుకున్నాను, ఈసారి ఇవి రెండు అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది చూడండి, చాలా ఫ్రీగా మనకి లూజ్ అవి టైట్ చేసుకోవడానికి కూడా థ్రెడ్స్ కూడా నీట్ గా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. లాస్ట్ టైం యూజ్ చేశాను వాష్ చేసి, అంతా బాగుందని నెక్స్ట్ మళ్ళీ ఒక 2 అయితే ట్రై చేశాను. సో అలాగే ఒక 2 కుర్తాస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి కూడా ప్యూర్ కాటన్ అండి. సో ఇవి కూడా బ్రాండ్ వచ్చేసి జెనెసా బ్రాండ్ కి సంబంధించినవి అనమాట. కాటన్ కుర్తీస్ అండి, ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎవరైనా కానీ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, ప్యూర్ కాటన్ కుర్తీస్ అనమాట. ఇవి కూడా లాస్ట్ టైం వేరే అంటే వీటిల్లోనే కొన్ని కలర్స్ ట్రై చేశాను, బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఇవి ట్రై చేశాను అనమాట. చాలా బాగుందండి. జెనెసా కూడా చాలా మంచి బ్రాండ్, మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్ కుర్తీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి కట్ వర్క్ కుర్తీ, చూడండి ఎంత బాగుందో, పేస్టల్ కలర్ అనమాట. వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. దీనికి వైట్ లెగ్గిన్ కానీ లేదంటే ఇలాంటి ప్యాంట్స్ వేసుకొని పేరప్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇది వైట్ లో కూడా ఒకటి తీసుకుంటే చాలా బాగుండేది అనుకుంటా బాటమ్. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక బ్లూ కుర్తీ, ఇది ఒక చెక్స్ కుర్తీ అండి. సో డిఫరెంట్ మోడల్ అనమాట. ఇది కుర్తా లాగానే ఉంది, కట్ వర్క్ కుర్తీని, బట్ నెక్ అది కొంచెం డిఫరెంట్ గా కట్ వచ్చింది అనమాట. మిడిల్ లో ఏంటంటే మనకి కుర్తీ అంటే ఫుల్ వచ్చేస్తుంది కదా, బట్ ఇదేంటంటే మిడిల్ లో కట్ చేసి మనకి యోక్ పట్ మాత్రం సపరేట్ చేసి అండ్ ఒక వీ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి చాలా బాగుంది. ఇలాంటివన్నీ ఏంటంటే మనం డైలీ వేర్ కాటన్ కాబట్టి, ఇంకొచ్చేది మనకి సమ్మర్ కదా, ఆఫ్టర్ సంక్రాంతి వాటి తర్వాత ఒక 2 months తర్వాత. సో అలాంటప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. హ్యాండ్స్ కూడా చూడండి మరీ ఫుల్ ఇవ్వకుండా 3/4 లాగా హ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో వీ నెక్ అయితే ప్రొవైడ్ చేశారు. కాటన్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ. సో ఇదనమాట కుర్తీ, బాగుంటుంది ఇంట్లో మనం యూజ్ చేసుకోవడానికి. హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో కానీ బయట కానీ, అలా సింపుల్ గా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటది. సో ఇవన్నీ నేను అమెజాన్ లో తీసుకున్న కుర్తీస్ అయితే. వీటిలో మీకు ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, లాస్ట్ లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత బయట లోపల అయితే అమ్మ చిమ్మేశారు. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే బయట కొంచెం చిమ్మేసి ఒక సన్న ముగ్గులాగా గీస్తున్నానండి. అమ్మ మొత్తం బట్టలు అన్ని తీసేసి సర్దేసి ఇంకా పైన కూడా అదంతా కడిగేద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. లేదులేమ్మా రేపు హెల్పర్ వస్తా అన్నారు ఖచ్చితంగా. సో తన చేత నేను చేయించుకుంటానులే. పాపం ఇప్పటికే చాలా పని అయిపోయిందండి. అమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగోదు, కాళ్ళు కొంచెం చిన్నప్పటి నుంచి పెయిన్ ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ వర్క్ చేసినా కానీ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పటికి అమ్మ కదండి ఏం చెప్పుకోరనమాట. హాస్పిటల్కి వెళ్దామన్నా ఏమీ చెప్పరు, అలాగే ఉంటారు. ఏం కాదులే అవంతే నార్మలేలే అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇంకా ఇక్కడైతే మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేసి ఈవినింగ్ అనమాట, ఇది కరెక్ట్గా 5
5కి అలాగైతే వచ్చేసారు. ఇంకా నేను ముగ్గు వేద్దామని చెప్పి ప్రయోగాలు చేస్తూ ఉన్నానండి. ఈ మధ్య అసలు అలవాటు అంతా పోయింది, ముగ్గులు పెట్టడం కూడా రావట్లేదు నాకు. అంత ఇదిగా దూరం అయిపోయాను అనమాట వీటన్నింటికి, ఇంట్లో పనులకి వీటన్నింటికి పరిగెత్తడమే సరిపోయింది, ఏమీ గుర్తుండట్లేదు. సరేలే ఏదో ముగ్గేద్దామని చెప్పేసి అలా వేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మా ఋతువికి వీడియో తీస్తున్నాడు, అడుగుతాడు అనమాట, అమ్మ ఎన్ని మినిట్స్ తీయాలి అంటాడు. కరెక్ట్గా 3 minutes కానీ 1 minute కానీ అలా టైమింగ్ చెప్పాలన్నమాట. ఆ టైమింగ్ వరకు షూట్ చేస్తాడు, దాని తర్వాత పారిపోతాడు అనమాట. ఇంకా లౌక్య వచ్చిందండి. సో నేనేమో ఉండమని చెప్తున్నాను. దానికి ముందే ఋత్విక్ కూడా 2 days నుంచి స్కూల్కి వెళ్ళలేదు, కుక్క కరిచింది అని చెప్పేసి. ఇంకా మళ్ళీ లౌక్య ఏమో ఈరోజు లౌక్య ఒక్కటే వెళ్ళేసి వచ్చింది కదా. ఇంక మళ్ళీ వినాయక చవితికి వెళ్ళారంటే మోస్ట్లీ చెప్పిన టైంకి అయితే రారు. 2 days కదా, సాటర్డే అండ్ సండే, మండే నుంచి స్కూల్ ఉంది. సో అందుకని చెప్పేసి నేనేమో వద్దు అని చెప్తున్నాను. వీళ్ళేం వినట్లేదు, అమ్మ వెళ్తుంది కదా, మేము ఎప్పుడు వినాయక చవితి చూడలేదు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అని చెప్పి ఇంకా గోల్ పెట్టేస్తూ ఉన్నారు. ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఆ ఐడెంటిటీ కార్డ్ అవన్నీ కూడా అక్కడ పడేసింది అనమాట. అదే నేను చెప్తూ ఉన్నాను, చూడండి లౌకి ఎంత బ్యాడ్ గర్ల్, అన్నీ అక్కడ పడేసేసింది అని చెప్తున్నాను. అండ్ అమ్మ అయితే కాఫీ కల్పించింది అనమాట. అండ్ అమ్మ కూడా కాఫీ అది తాగుతూ పనులన్నీ అయిపోయాయి ఇంకా ప్రశాంతంగా. ఇంకా నేను కూడా కొంతసేపట్లో బయట కూర్చున్నాను. ఫేస్ చూడండి ఆ లోపలే ఉండేసి ఇంకా ఫేస్ మొత్తం కూడా ఎలాగంటే అలా అయిపోయింది. అప్పటికి అమ్మ ఉంది కాబట్టి కొంచెం ఆ స్ట్రెస్ ఇంకా తగ్గిందని అనుకోవచ్చు, ఇంట్లో పనులు తగ్గాయి కాబట్టి. ఇంకా పిల్లలకి అన్నీ కంప్లీట్గా తను చూసుకుంటున్నారు. సో నా పనులు నేను చూసుకోగలుగుతున్నాను కాబట్టి హ్యాపీ అనమాట. ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు, నిద్ర వస్తూ ఉంది ఫుల్గా. సో ఇంకా కాఫీ అది తాగేసి ఇంకా దాని తర్వాత అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయానండి. కొంచెం పని ఉంది, షాప్ దాకా వెళ్ళాలి. ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇంకా అమ్మ అయితే నీట్గా అవన్నీ కూడా బియ్యం మార్నింగే కడిగి పెట్టింది కదా, ఇంకా అటుకులు కూడా నానబెట్టింది అనమాట. అటుకులను కూడా నేను ఒకసారి అయితే వాష్ చేసేసుకొని నీట్గా ఇంకా నానబెట్టుకున్నాను. ఈ అటుకులను వేస్తాను. ఇంతకుముందు నేను అన్నం వాడేదాన్ని ఒక 3 years బ్యాక్. బట్ అన్నం వాడడం వల్ల ఏంటంటే ఒక 2 days తర్వాత స్మెల్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఒక హౌస్ దగ్గర అనుకుంటా ఎవరో చెప్పారు, వీడియోస్లోనూ బయట ఎవరో చెప్పారు అటుకులు వాడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇంక అప్పటి నుంచి ట్రై చేశాను, నాకు చాలా బాగా అనిపించింది అనమాట అన్నం వాడడం కంటే కూడా. అందుకని అప్పటి నుంచి అటుకులు అయితే యూజ్ చేస్తున్నాను. ఎక్కువ కూడా పట్టవండి, దోశలు బాగా మెత్తగా వస్తాయి, ఇంకా కూడా సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట. మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొన్ని మెంతులు అండ్ పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి, ఇది కూడా కొంచెం వేసామంటే మనం వంట సోడా ఇవన్నీ వాడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ రోజు అయితే అలా గడిచింది. మేము వెళ్ళి బయట అంతా కూడా వర్క్స్ చూసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ 10:30 అయింది. ఇంక అప్పుడైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. స్కూల్కి లాస్ట్ వీక్ అంతా వెళ్ళకుండా మళ్ళీ ఈ వీక్ వినాయక చవితికి వెళ్ళాలని ప్లాన్ వేసి వెళ్తున్నారు. చూడు ఒకసారి ఇట్లా, ఈరోజు అయితే లౌక్య వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు. ఇట్లా మళ్ళీ ఎన్ని డేస్ ఉంటావు? 2 days. ఆ 2 daysకి వెళ్ళకపోతే ఏమి, వినాయక చవితి ఇక్కడే చేసుకుందాం కదా. ఎప్పటి అందుకేమ్మా ఉండు ఇక్కడే, బర్త్డే ఉంది లౌక్యది, ఉండొచ్చు కదా ఇక్కడే. ఆ 2 daysకి అవసరం వెళ్ళడమా? మళ్ళీ పడుకో, ఎందుకు వచ్చావు? ఆ రోజు ఫ్రైడే అండి. ఫ్రైడే క్లిప్స్ నిన్నటి వ్లాగ్లో కొన్ని యాడ్ చేసేసాను. కొంచెం లేట్ అయింది కదా వ్లాగ్స్ పోస్ట్ చేయడము. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. నిన్నటి ముగ్గది శుక్రవారం ముగ్గు అని చెప్పాను కదా, నిన్నటిది అంటే శుక్రవారం వేయాల్సింది థర్స్డే వ్లాగ్లో అయితే పెట్టేశాను. సో ఇంకెక్కడ చూడండి. సో లౌక్యకి ఈ మధ్య కొంచెం రీసెంట్గా కొంచెం హెయిర్ ఫాల్ అవుతుందండి. పిల్లలకి అది నార్మలే కదా ఎవరికైనా కానీ, కొంచెం లైట్గా. అసలు లౌక్యకి హెయిర్ ఫాల్ అవ్వదు. సో దానికే నేను ఇంకా కొంతసేపు ఆ మిషన్స్ అవన్నీ సెట్ చేసి వచ్చేలోపు ఇది ఎక్కడి నుంచి తీసుకునిందో అండి, హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటా ఉందన్నమాట. వద్దమ్మా అవన్నీ వాడకూడదు అన్నా కానీ వినకుండా అప్లై చేసుకుంటా ఉంది. నేను చేయనన్నానని చెప్పి అదే చేసుకుంటా ఉంది. అమ్మ బట్టలు అవన్నీ సర్దుతూ ఉందన్నమాట. మార్నింగ్ 11 ఆ టైంలో వాళ్ళకి బస్సు ఉంది. సో వెళ్తున్నారు. టైం వచ్చేసప్పటికి 8 అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళేది అదేం లేదు కాబట్టి. సో
ఇంకైతే పిల్లలు రెడీ అయిపోతున్నారు. ఇంకా అమ్మ కూడా 4 days ఉన్నిందనమాట. ఈసారి కొంచెం ఎక్కువే ఉండింది అనుకోవచ్చు. ఇంక తర్వాత మళ్ళీ వినాయక చవితి అవి అయిపోయిన తర్వాత కొంచెం పనులు అవి చూసుకొని వస్తానులేమ్మా అని చెప్పింది. ఎందుకంటే పనులు అవి ఎక్కువ ఉన్నాయి కదా అండి, చూస్తూ ఉందమ్మ. సో ఇంక దాని తర్వాత తనకే బాధ అనిపించింది, ఇంకొక 2 days ఉన్నా బాగుంటుంది. కానీ తనకే ఉంటుంది కదండి ఇల్లు అవన్నీ కూడా. నార్మల్గా అసలు ఎక్కడ ఉండదు 1 day ఉన్నా కానీ. నా ఇంటి ముందు ఎవరు వాకిలు చిమ్ముతారు, ముగ్గు పెట్టే వాళ్ళు లేరు, ఇల్లు చిమ్మే వాళ్ళు లేరు, ఎవరికైనా కానీ అదే ఉంటుంది. సో ఇంకా అలా అనుకుంటా ఉంటుంది అనమాట. బట్ ఈసారి అయితే నా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఉండిపోయింది. సో దాని తర్వాత అయితే రెడీ అయిపోయారండి పిల్లలు ఇద్దరు కూడా. అమ్మ కూడా బ్యాగ్ చూడండి ఎన్ని పెట్టేసుకున్నారంటే, 2 days కదా ఉండేది అంటే, పెట్టమ్మమ్మ పెట్టు అని చెప్పేసి మొత్తం బట్టలన్నీ పెట్టేసుకున్నారు. సో ఇంకైతే బయలుదేరుతున్నారు. ఇంకా మళ్ళీ మేమైతే మండే అలా వెళ్ళేసి పిల్లల్ని తీసుకొస్తామన్నమాట. ఇంకా వాళ్ళు వినట్లేదు, సరేలే అని చెప్పి చూడండి ఏం తిప్పుకుంటూ వెళ్తుందో. నాకు కనీసం బాయ్ కూడా చెప్పలేదు ఇద్దరు. రుత్విక్ ఇట్రా, రుత్విక్ ఏ అమ్మకి చెప్పేది లేదా? వెళ్ళిపోతా ఉన్నావు, షర్ట్ మార్చుకోమంటే మార్చుకోకుండా. 4 ఇంజక్షన్లు అయిపోతే తర్వాత ఏం కాదు, ఇంక 2 ఉన్నాయి అంతే. సరేనా? బాయ్ బాయ్, జాగ్రత్త. ఎట్టంటే టెల్లకు, ఇంట్లోనే ఉండు. సో ఇంతే అండి. దాని తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు. మేము ఇంకా నార్మల్ మన వర్క్స్ మనం చేసుకొని ఇంకా కొంతసేపు అయితే ఆఫ్టర్నూన్ పడుకున్నాను హ్యాపీగా. ముందు రోజు అయితే నిద్ర లేదు కాబట్టి. ఇంక ఇక్కడంతా కూడా నెక్స్ట్ డే వినాయక చవితి కదా, అన్ని మండపాలు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా అన్నీ కూడా బయట పెట్టేస్తున్నారండి. ఇంకా మేము కూడా కొన్ని తీసుకుందామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇక్కడ ఆకులు అండ్ కావాల్సిన పూజా సామాగ్రి అంతా కొన్ని అయితే తీసుకున్నాము. ఇంకా దీంతో వినాయక చవితి వ్లాగ్స్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఫ్రెష్గా రేపటి నుంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ నా మీద ఇలానే ఉండాలి. అండ్ మీ అందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీస్తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.